హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం మిస్సింగ్ క్యారెక్టర్ అనే టాపిక్ లో ప్రాబ్లమ్స్ ఆన్ సర్కిల్ షేప్ గురించి నేర్చుకున్నాం. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి అని. ఇప్పుడు మనం మోడల్ నంబర్ 5 ప్రాబ్లమ్స్ ఆన్ వై షేప్. ఇలా వై షేప్ లో సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. వై షేప్ లో ఇక్కడ 3 నంబర్సే ఉంటాయి. 2, 4, 20 ఇచ్చాడు, 3, 9, 20 ఇచ్చాడు, 1, 7 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పై 2 నంబర్ల ద్వారా కింద ఉన్న నంబర్ ని రాబట్టే ప్రయత్నం చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా గానీ, యాడ్ చేయడం ద్వారా గానీ, సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా గానీ, డివిజన్ చేయడం ద్వారా గానీ, స్క్వేర్స్ అప్లై చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా గానీ, లేదా క్యూబ్స్ అప్లై చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా ఈ నంబర్ ని ఏ విధంగా రాబట్టుకోవాలి అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ చూడండి, 2 + 4 చేస్తే రాదు, 2 × 4 = 8 రాదు. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చిన నంబర్లతో పోలిస్తే ఇది కొద్దిగా పెద్ద నంబరే కాబట్టి వీటి యొక్క స్క్వేర్స్ అప్లై చేసి చూద్దాము. 2² అంటే 4, 4² అంటే 16, 16 + 4 20 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 2² + 4² స్క్వేర్స్ అప్లై చేస్తే 4 + 16 అనేది 20 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3² + 9², 3² + 9² అంటే 9 + 81, 81 + 9 అంటే 90. సో ఇది కూడా కరెక్టే. సేమ్ రీజన్ అనేది మనం థర్డ్ ప్రాబ్లం లో కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ 1² + 7² అంటే 1 + 49, 49 + 1 50 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 50 ఎక్కడ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. వై షేప్ మోడల్లో ఇలాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. అంటే ఇక్కడ పైన 3 నంబర్లు ఇచ్చి కింద ఒక నంబర్ ఇచ్చున్నాడు. అంటే 12, 18, 30 కింద వైపు 6 ఇచ్చున్నాడు. సేమ్ ఇక్కడ 16, 32, 40 కింది వైపు 8 ఇచ్చున్నాడు. 36, 18, 27 ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈ 3 నంబర్ల ఆధారంగా కింది నంబర్ ని రాబట్టుకోవాలి. అయితే అడిషన్ చేసి గాని, సబ్ట్రాక్షన్ చేసి గాని, లేదా రెండింటిని యాడ్ చేసి ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేసి గాని దీన్ని రాబట్టుకోవాలి. లేదా ఇక్కడ ఇచ్చిన నంబర్లు ఏవైనా స్క్వేర్స్ గాని, క్యూబ్స్ కానీ ఉంటే వాటి యొక్క స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కనుక్కొని యాడ్ చేసి పెట్టాలి. కానీ ఇక్కడ 3 నంబర్లు ఇచ్చినప్పుడు మనం అవి చేయడం కొద్దిగా కష్టతరం అవుతుంది. ఇలా ప్రాబ్లం కొద్దిగా కష్టంగా అనిపించినా ఆన్సర్ చాలా సులభంగా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఇలాంటి మోడల్లో ఏదైనా ప్రశ్న వస్తే ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన 3 నంబర్లకి కింద ఉన్న నంబర్ కి ఏదైనా రిలేషన్ ఉందా అనేది చూడండి. 6 టేబుల్ చూడండి. 6 టేబుల్లో ఇది 6 2 = 12, 6 3 = 18, 6 5 = 30. అంటే ఇవన్నీ 6 యొక్క మల్టిపుల్స్. సేమ్ ఇక్కడ ఇచ్చినటివి కూడా 8 టేబుల్లో చూడండి. 8 2 = 16, 8 4 = 32, 8 5 = 40. అంటే 8 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ. సేమ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో కూడా ఇవి ఏవైతే ఇచ్చున్నారో ఇవి ఏ నంబర్ కి మల్టిపుల్స్ అవుతాయో చూస్తే సరిపోద్ది. అలాంటి సందర్భంలో కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. 15 టేబుల్తో ఇవి రావు. 7 టేబుల్తో 7 5 = 35 కాబట్టి అది కూడా రావు. సో 9 టేబుల్లో చూడండి. 9 4 = 36, 9 2 = 18, 9 3 = 27. ఇంకా 20 టేబుల్తో ఎలాగో రావు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని తీసుకోవాలి.